దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట ద్వారా మన విశ్వాస జీవితాలను మనం పరీక్షించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనంలో మనము దేవుని యొక్క మాటను ధ్యానిస్తున్నాం. కడవరి దినాలలో దేవుని యొక్క మాటను మనము సరిగా వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం, అనుసరించకపోవడం అనేటువంటి బలహీనతల మధ్య దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడని ఒక హెచ్చరిక కలిగినటువంటి మాటను మనం గుర్తు చేసుకున్నాం. ఈ హెచ్చరికలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించాడు అని మనమేమీ తీర్పు తీర్చక్కర్లే, కానీ మనమే ఆ రకమైనటువంటి ప్రవర్తించడానికి తెగబడతాం, ఇష్టపడిపోతాం. ఆ పని చేయటం మనకి చాలా నచ్చుద్ది, కానీ అది దేవునికి నచ్చదు అనేటువంటి విషయం మనకి చెప్తున్నా కూడా చెవిని పట్టాం. దేవుడెవరు అయితే ఏంటి, నేను బాప్తిజం పొందాను కదా, రక్షణ పొందాను కదా, నాకు పరలోకం వెళ్ళిపోతాను అని కాదు. నువ్వు పరలోకం వెళ్తావో లేదో తర్వాత విషయం. భూమి మీద శ్రేష్టమైన జీవితం జీవించలేకపోవటం, ప్రభువుని అంగీకరించిన తరువాత కూడా ఆ విలువ లేని, ఆ నైతికత అందనటువంటి ఆ జీవితం జీవించటం దేవుడు ఒప్పుకునేటువంటి జీవితం కాదు. కాబట్టి ప్రభువు భూమి మీద జీవించినటువంటి జీవితకాలం సంతోషంగాను, సమాధానంగాను, పరిపూర్ణంగాను, ఉత్తమంగాను జీవించాలని కోరుకుంటాడు. భూమిని విడిచిపెట్టిన తదనంతరము దేవుని రాజ్యంలో ఆ సమృద్ధి అయిన ప్రవేశం సంతోషంగా పొంది ఆనందించి సంతోషించాలని కూడా కోరుకుంటాడు. కాబట్టి భూమి మీద జీవితం చెడ్డదై నిత్యత్వంలో మంచిది ఎలా జీవించగలం? కాబట్టి భూమి మీద మేలుకరమైనటువంటి జీవితం జీవించడానికి క్రీస్తు మాదిరి అనేటువంటి విషయం ఎప్పుడు కూడా చెవన పెట్టాలి. దీనిలోనే ఈ యొక్క 30వ వచనంలో మనం ఆ మాట ఉంది, చెడ్డవాటిని కల్పించేటువంటి వారు. చెడ్డవాటిని ఎందుకు కల్పించాలనుకుంటాం? చెడ్డ పని ఎందుకు చేయాలనుకుంటాం? చెడు పని చేయటం మనకెందుకు ఇష్టంగా అనిపిస్తుంది? ఈ విషయం మనం ప్రతిసారి ఆలోచించినప్పుడు, ఒక చెడు పని చేసేటప్పుడు నీకు ఆసక్తి ఉందా లేదా అని మనం కనుక్కోలేం. అంటే విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఆ చెడ్డ పని చేస్తున్నాడా లేదా అని మనం అనలేం. కానీ చెడ్డ పని చెయ్యాలి అనే సంకల్పం అతని మనసులో ఉన్నప్పుడు, ఆమె మనసులో ఉన్నప్పుడు, ఆ సందర్భాన్ని గెలవలేక ఆ చెడ్డ పని చేయటానికి ప్రేరేపించబడతాం, పురుగొల్పబడతాం. కొంత భయం ఏంటంటే, ఆ పని అయిపోయిన తర్వాత, దాని రిజల్ట్ వచ్చేసిన తర్వాత పశ్చాత్తాపడతాం. నేను ఇలా అనకుండా ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది, చెప్పకుండా ఉండాల్సింది, ఎందుకు ఇలా జరిగింది అని పశ్చాత్తాపడతాం. కానీ ఆ మాత్రం దానికి బుద్ధి వచ్చినట్టు కాదు. ఎందుకు? మరోసారి అదే పరిస్థితి వచ్చినప్పుడు ఆ రిపీటెడ్ ఇష్యూని గెలవలేక మళ్ళీ అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తాం. కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానము మనిషికి గుర్తు చేయటం, మరిచిపోయిన వాటిని జ్ఞప్తికి తేవటం, గుర్తు చేయటం, బలహీనతల నుంచి బలంగా నడిపించడానికి ప్రోత్సాహపరచటం, శోధించబడుతున్న పరిస్థితుల్లో పరిపూర్ణమైన విజయం పొందించగలను అనే ఒక నిరీక్షణ కలిగించటం, దేవుని సంగతులను నీకు ప్రతిసారి హెచ్చరికగా చేయటం దేవుని యొక్క ఆత్మ యొక్క లక్ష్యం. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విషయాలపై ట్రిగ్గర్ చేస్తూనే ఉంటాడు. నువ్వు ఇలా చేయొద్దు, నీకు ఇలా చెప్తున్నాను, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇంతకుముందు ఇలా ఉన్నావు, ఇలా రిపీటెడ్గా చెప్తూనే ఉంటాడు. చెప్తున్నప్పటికీ కూడా మనము వాటిని పట్టించుకోకుండా మనకు నచ్చినటువంటి పనిని మనం చేసినప్పుడు ఆ పరిస్థితుల్లో బుద్ధి తక్కువ వారుగా మనం పరిగణించబడతాం భూమి మీద. జాగ్రత్త. ఈ చెడ్డవాటిని కల్పించేటువంటి వారి విషయంలో చాలా లక్షణాలు మనం విన్నాం. మరొక లక్షణం మనం ఈరోజు నేర్చుకుందాం. గడిచిన వారంలో క్రూరంగా, హింసాత్మకంగా జరిగించే జుగుప్సాత్మకమైనటువంటి క్రియలు ఎక్కువ మంది చేస్తారు ఈ చెడ్డవాటిని కలిగించేటప్పుడు అని మనం విన్నాం. ఈరోజు మరొక మాట, దాని యొక్క ఉన్నతత్వం ఏంటంటే, అంటే అది మంచిది కాదు, కానీ ఆ హయ్యర్ క్వాలిటీ ఏంటంటే ఎథికల్ ఇష్యూస్. ఎథికల్ అంటే నైతికమైనటువంటి విషయాలలో దిగజారుడుతనాన్ని ప్రవర్తిస్తారు. ఇది చెడ్డవాటిని కల్పిస్తుండేటప్పుడు నైతికతను పని చెయ్యనివ్వకుండా ఉంటూ అనైతికంగా పనిచేయడానికి ఇష్టపడతాడు, ప్రేరేపించబడతాం అనైతికంగా. అంటే ఎథికల్ వాల్యూస్ అంటే ప్రతిదానికి ఒక రకమైనటువంటి నీతి, ఒక నిబద్ధత, ఒక నైతికత, ఈ మూడు కలిస్తే ఎథిక్స్ అనేటువంటి పదం వాడతాం. ఈ నిబద్ధత మిస్ అయినప్పుడు, నైతికత మిస్ అయినప్పుడు, దాని విషయంలో నీతిని మిస్ చేసి ఏదైనా చేసేటప్పుడు అది నీతిబాహ్యమైన
పని అని మనం చేస్తాం. నీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. దేవుని వాక్యానుసారము చాలా పరిస్థితుల్లో అనైతికమైనటువంటి క్రియలు చేయటం అనేది బైబిల్ ఒప్పుకోనటువంటి పని. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు రాజు గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ ఒకసారి చూస్తాం. చూడండి, 3వ వచనం చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎందుకు కలవరపడ్డారు? యేసు ప్రభు పుట్టాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమయ్యారట? కలవరపడ్డారట. 14వ అధ్యాయంకి రండి. మొదటి వచనం నుంచి చదవండి. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇక్కడ కూడా హేరోదే. ఈ మొదటి అధ్యాయంలో మీరు చదివినటువంటి హేరోదు వేరు, ఇక్కడ మీరు 14వ అధ్యాయంలో చదువుతున్నటువంటి హేరోదు వేరు. ఇద్దరు ఒకటి కాదు. మొదటి అధ్యాయంలో యేసు ప్రభువుని చంపజూచుచున్నటువంటి హేరోదు. ఈ ఫరో, హేరోద్ ఇలాంటి వంశాలు వాళ్ళ పేరులలో ఎప్పటికీ ఆ పేరే ఉంటుంది. ఇప్పుడు పోప్ అన్నాం కదా, పోప్ అందరికీ పోప్ 1, పోప్ 2, పోప్ 3 అలా నడుస్తుంది. అలా కొన్ని పేర్లు పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఆ వంశక్రమాన్ని గుర్తింపుగా 1వ యోహాను, అదే 1వ హేరోదు, 2వ హేరోదు. ఇతని ఏ హేరోదు? చతుర్థాధిపతి, 4వ తరమునకు అధిపతి అయినటువంటి హేరోదు ఇక్కడికి వచ్చాడు అన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళు లైఫ్ టైం పరిపాలన చేశారా లేదో మనకు తెలియదు. ఒక్కొక్కడు 4 సంవత్సరాలు చేయొచ్చు, 2 సంవత్సరాలు చేయొచ్చు, 5 సంవత్సరాలు చేయొచ్చు. తదుపరి చనిపోయిన తర్వాత నెక్స్ట్ రోడ్ రావచ్చు. ఎవరైనా కొంతకాలం పీరియడ్ ఆఫ్ టైంకి వాళ్ళు ఆధిపత్యాన్ని వహించిన వారు అన్నట్టు. ఈ చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు, ఎందుకంటే మీరు అక్కడ నజరేతులోకి వెళ్ళిపోమని, అతడు చనిపోయిన తరువాత అక్కడికి వెళ్ళిపోమన్న వార్త వచ్చిందనే విషయం మనం వింటాం యేసుప్రభు స్టోరీలో. అది కట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు చేసినటువంటి విషయం ఏంటో చూద్దాం. బాప్తిస్మమిచ్చు యోహాను ఇతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములు అగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఎలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఈ హేరోదు స్టోరీ గురించి మాట్లాడేటప్పుడు ఈ యోహాను చెప్పినటువంటి అంశం ప్రస్తావనలోకి తెచ్చాడు. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను ఒక రాజుని ఖండించాడు. ఆ చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు చేసినటువంటి ఒక పనిని బాహాటంగా జడ్జి చేస్తున్నాడు. ఏంటి అతను జడ్జి చేసినటువంటి పని ఏంటో చూడండి. నీ సోదరుడైన ఫిలిప్పు తాలూకా భార్యను ఉంచుకొని ఉన్నావు. ఇప్పుడు వాళ్ళిద్దరిని నువ్వు తమ్ముడు భార్యను ఉంచుకోవటం అనేది నీతి అంటామా? న్యాయం అని చెప్పగలమా? పర్వాలేదని ఒప్పుకోగలమా? ఇది నీతి బాహ్యమైనటువంటి పని. చెడ్డదానిని చేయటానికి ప్రేరేపించబడటం. ఈ విషయంలో వాడికి అది న్యాయం అనిపించవచ్చు. కానీ బాప్తిస్మిచ్చు యోహాను పరిశుద్ధుడు గనక, అతడు పాపమును ఓరవలేడు గనక, రాజు అయితే నాకేంటి, చక్రవర్తి అయితే నాకేంటి, నువ్వు తప్పు చేస్తున్నావురా అని చేయి పెట్టేశాడు. మొక్క మీదకి వెళ్ళి మాట్లాడేశాడు. అది ఇతనికి కోపం వచ్చేసింది. నీతి గురించి చెప్పేటప్పుడు, పాపమును గురించి హెచ్చించినప్పుడు మనిషి అది తప్పు అని ఎందుకు అంగీకరించలేడు? ఒప్పుకుంటున్న దానికి అతడు చేస్తున్నటువంటి పని చెడ్డదానిని కలిగించుకునే పని, చెడ్డదానిని ఒప్పుకునేటువంటి పని. అలాంటి చెడ్డదానిని చేసేటువంటి పని ఎథిక్స్ మిస్ అవుతున్నావు. అంటే ఆ నీతిమత్వాన్ని, ఆ నైతికతను, ఆ విధానాన్ని తప్పు చేయటానికి ఇష్టపడుతున్నావు. ఇలాంటి చాలా పనులు. వ్యభిచారం చేయటం ఒక రకమైనటువంటి పాపమని చెబితే, వ్యభిచారము చేయటానికి కారణాలు వెతుక్కునేటప్పుడు నీతి బాహ్యము కాని, నీతి బాహ్యమైనటువంటి పనులను, అంటే నీతి కాని పనులను చేయటం అనేది అసలు ఒప్పుకోకూడనటువంటి పని, అసలు అంగీకరించలేని పని. అలాంటి పనులు చేస్తున్నటువంటి పద్ధతికి ఈ చెడ్డవాటిని కల్పించేటువంటి స్థాయి పెంచేసుకుంటుంది. వెళ్ళిపోతాడు, ఎంతకైనా వెళ్ళిపోతాడు. రీసెంట్గా మీరు చూసినటువంటి కొన్ని వార్తలు బహు జుగుప్సకరమైనటువంటి విషయాలు. అదొక కమ్యూనిటీ, ఆ పేరు చెప్పలేము మనం. ఆ కమ్యూనిటీలో, కమ్యూనిటీ అంటే అదొక, ఇప్పుడు మనం మతం అంటాం కదా, దానికి నేను కమ్యూనిటీ అనే పదం వాడాను, మతం అనే పదానికి. ఆ కమ్యూనిటీలో చాలా రోజుల నుంచి అమ్మమ్మని కనిపెట్టుకుని చూసుకుంటున్నాడు మనవడు.
చాలా రోజుల నుంచి, అంటే ఇంచుమించు ఒక 5 సంవత్సరాల నుంచి సడన్గా అనిపించిందంట, అమ్మమ్మ ఒంటరిగా ఉంటుంది, ఎందుకు ఒంటరి చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మనవడు పెళ్లి చేసుకోవటం ఏంటి? మనకిది దుఃఖంగాను బాధగాను చిచి అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ చాలా బహిరంగంగా వచ్చి రిసెప్షన్ ఇచ్చారు. ఏంటి అని అంటే, నేను చాలా రోజుల నుంచి అమ్మమ్మను బాధగా చూస్తున్నాను, నాకు అమ్మమ్మ అంటే ఇష్టం, కాబట్టి ఆమె బాధపడటం కంటే నేను పెళ్లి చేసుకుని ఆమెను ఉద్ధరిస్తాను అంటున్నాడు. ఏంటి ఉద్ధరిస్తాడు వీడు? యవనస్తుడు. ఏమనాలి దాన్ని? నీతి బాహ్యం అనరా మీరు? ఎథిక్స్ లేకుండా చేస్తున్నటువంటి పని అనలేరా? ఇది నీవు ఏ పద్ధతినైతే చేయటానికి చెడ్డదానిని అనుకుంటావో అవి పెద్ద సీరియస్ కాదు. ఇప్పుడు జనం 2 రోజులు మాట్లాడుకుంటారు, ఫేస్బుక్ 6 రోజులు మాట్లాడుకుంటుంది, ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అవుతుంది, ఆ తర్వాత సైలెంట్ అయిపోద్ది, నెక్స్ట్ మరొకటి తయారవుతాడు. నీతి బాహ్యమైనటువంటి పనులకు నెమ్మదిగా సంతోషించేటువంటి పరిస్థితుల్లో రేపు ఇంకొకటి ఎలాంటి పని చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరిని రెఫర్ చేస్తాడు? సచిన్ టెండూల్కర్ తన భార్య అతనికంటే పెద్దదాన్ని చేసుకోలేదా, ఇప్పుడు ఎక్కువ అమ్మాయిని చేసుకోవాలనుకున్న వాళ్ళ ఎవరిని రెఫర్ చేస్తాడు? ఇప్పుడు వీడికి ఆదర్శం సచిన్ టెండూల్కరే. సచిన్ టెండూల్కర్ క్రికెట్లో మరి ఒక దేవుడిగా స్థానం ఉన్నాడు, మరి వీడు ఉన్నాడపోనే, వీడికి బ్యాట్ అంటే తెలీదు. మరి ఇది దేనికి అంటే, ఒక చెడ్డదానిని కలిగించడానికి తనకు కావలసిన దానిని ఎత్తిపెట్టుకోవటం అనేది కడవరి దినాలలో ఎక్కువైపోతుంది. ఎంత దారుణాతి దారుణమైనటువంటి విషయాలంటే ఇవి మనుషులుగా మనం వినేటప్పుడు వాటిని ఏమాత్రం కూడా హర్షించలేం. యూపీలో జరిగినటువంటి 2 సంఘటనలు అవి. మరొక సంఘటన అది, ఆ తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అని అంటే, మేము మా ఇష్టం వచ్చిందని పెళ్లి చేసుకోవటానికి మా సాంప్రదాయం ఒప్పుకుంటుంది అంటున్నాడు. మరి ఆడికి ఏ సాంప్రదాయం పెట్టుకున్నాడో ఏ పేరు పెట్టుకున్నాడో తెలియదు. మరి పోలీసు వాళ్ళు వచ్చి నుంచోబెట్టి వాళ్ళని అడుగుతూ ఉంటే, నేను సింధూర్ పెట్టేశాను, నేను దానికి కట్టేశాను, కాబట్టి మీరెవరు ఏమి మాట్లాడడానికి కుదరదో, మీరు ఏం చేసినప్పటికీ ఇది యాక్సెప్టబుల్ అంతే. ఏమంటాం? ఇది పరిశుద్ధత? ఇది నీతియా? ఒప్పుకోదగినదా? సమాజం హర్షించదగిందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? సమాజము అనేటువంటి మాటకు దేవుడు అనేటువంటి పదాన్ని పక్కకి తీసేసాం. నిజానికి సమాజం అంతటిని నిర్మాణాత్మకమైనటువంటి ఒక పరిశుద్ధుడైన దేవుని ఉద్దేశం ఇది చాలా లైట్ అయిపోయింది, సింపుల్ అయిపోయింది. అంటే ఒక సామాజికమైనటువంటి కట్టుబాటుని వీళ్ళు ఏం చేయబోతున్నారు? దాటి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని పదాలు సమాజం ఒప్పుకుంటూ కూడా, దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఒప్పుకుంటూ కూడా సరేలే అని చూసి చూడనట్టు కొన్ని పరిస్థితులు ఉంటాయి. వీటిని మనం బైబిల్ అయితే ఖచ్చితంగా ఖండిస్తుంది. క్రైస్తవుడైనటువంటి వాడు ఇలాంటి ఉచ్చులో పడకూడదు, ఇలాంటి పాపం చేయడానికి ఏ రకంగా కూడా తెగబడకూడదు. ఎందుకు ఈ విషయం అనంటే, కాలాంతరంలో చాలా పరిస్థితులు, అంటే కాలాంతరం అంటే జరుగుతున్న కాలక్రమంలో జరిగేటువంటి చాలా పరిస్థితులు, పరిణామ క్రమాలు ఉంటాయి. ఒకప్పుడు కాలంలో, రాజుల కాలంలో, రాజుగారి కింద ఉండేటువంటి జనం అందరూ కూడా రాజుగారి యొక్క జీతము, రాజుగారి యొక్క స్థలము, అంటే భూమి ఎవరిది? రాజుగారిది. రాజుగారి స్థలము, రాజుగారి కొలువు, రాజుగారి జీతము, రాజుగారి దాస్యము. కాబట్టి ఆ భార్యలు ఎవరైతే ఉన్నప్పటికీ రాజుగారు కోరుకుంటే వారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి. ఉంపుడు గత్తెలు అంటారు వాళ్ళని. అట్లా ఉంచేసుకోవచ్చు. ఆయన 1000 మంది ఉంచుకొని, 1,00,000 మంది ఉంచుకొని, సైన్యం అందరినీ ఆయన ఉంచుకున్నా ఎవడో మాట్లాడటానికి వీలేదు. పంపిస్తే ఇంటి దగ్గర భార్యలతో కాపురం చేయాలి, లేకపోతే రాజు. ఒకప్పుడు కాలం రాచరిక వ్యవస్థ కొంచెం మారింది, కాలం మారింది, నైతికత వచ్చింది, సంబంధాలు ఏర్పడ్డాయి. ఇది బంధుత్వము, ఇది అనుబంధము, ఇది తప్పు, ఇది మంచి అనే క్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కాలక్రమంలో కొంచెం కాలం తర్వాత మరిది ధర్మము నిర్వహించుట, గృహస్థు ధర్మంలో మరిది ధర్మం నిర్వహించుట, ఇది చారిత్రాత్మకంగా జరిగేటువంటి ఒక విషయం. సమాజము విస్తరించబడని రోజుల్లో సమాజ నైతికత చెడిపోకుండా ఉండడం కొరకు ఏర్పాటు చేయబడిన కొన్ని కట్టుబాట్లు. అది సమాజం విస్తరించబడని రోజుల్లో, అంటే జనం ఎక్కువగా లేనప్పుడు జరిగినప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఏమిటి మరిది ధర్మం నిర్వహించుట? భర్త చనిపోయాడు అనుకోండి, ఆమె పిల్లల్ని కనడం కోసం తన మరిది గారి యొక్క శరీరాన్ని తీసుకోవచ్చు, ఆమె మరిది గారి దగ్గరికి వెళ్ళి పడుకోవచ్చు. తన ద్వారా వచ్చేటువంటి పిల్లలు ఆయన వారసత్వాన్ని నింపడానికి ఉపయోగిస్తారు. దాన్ని మరిది ధర్మం అని చెప్తారు. ఈ మరిది ఆమెకు పెద్దవారైనటువంటి వదిన గారు అనే వయసులో చూడకుండా పిల్లల్ని కనడానికి మాత్రమే. ఎందుకనంటే అతని అన్నయ్య యొక్క వంశము నిలబెట్టడం కొరకు చేయటం. మరి ఇది ఆ కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది,
వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అనే పదాలు వాడతాం మనం. ఇప్పుడు నీకు 5 పెనిమిట్లు ఉండిరు కానీ ఇప్పుడున్నవాడు కూడా నీకు పెనిమిటి కాదు అని ప్రభువుని మాట్లాడినటువంటి వ్యక్తి. ఆమె 5 పెనిమిట్లు భర్తలుగా మారారు, అది తప్పు. 5 మరిది ధర్మము నిర్వహించాల్సిన పరిస్థితి జరిగించేటప్పుడు ఆ విషయం బైబిల్ తప్పు అన్నదు. కాబట్టి ఇది బైబిల్ కాలం. కానీ నేటి కాలానికి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను మా ఆయన చనిపోయాడు, నేను మరిదితో ఉండిపోయానంటే క్రమమా? ఇది మరిది ధర్మమా? కాదే. ఇప్పుడు అలా ఉంచుకునే పరిస్థితులు, మరి భార్య చనిపోయింది, భర్త కూడా చనిపోయాడు, కాబట్టి ఆ మామగారు ఆ కోడల్ని అలాగే ఒక ఇంట్లో ఉంటున్నారండి, మరి ఊరుకోండి, మరి మనకెందుకు అవన్నీ అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇది ఒప్పుకుంటుంది సమాజం. ఇప్పుడు చాలా లైట్గా తీసుకుంటుంది. మనకి ఎందుకులే, పోన్లే, ఏదో పోతున్నారులే, పోన్లే అంటే పాపం చేయటానికి పబ్లిక్ లైసెన్స్ ఇస్తున్నట్టు. ఇది ఎవ్వరం ఒప్పుకోం, కానీ సమాజం డైరెక్ట్గా ఒప్పుకుంటుందా లేదా? చాలా జరుగుతున్నాయి లేదు నేటి కాలంలో ఇలాంటి పనులు. ఎందుకు జరుగుతున్నాయి? చెడ్డవాటిని జరిగించేటువంటి క్రమము పెరిగిపోవటం వల్ల మనుషులు నీతి తప్పిపోతున్నప్పటికీ కూడా సమాజంలో ఇది నీతి తప్పింది, ఇది తప్పుడు పని, ఇది చెయ్యొద్దు అని ఎవడో చెప్పడానికి శాసనం చేయట్లా. చేస్తే రేపొద్దున మన అవసరతలో మనం తప్పు చేస్తే వీళ్ళు మనల్ని నిందించకుండా ఉండడానికి మనం ఒప్పుకుందాం అన్నట్టుగా కూడా ఒప్పుకుంటున్నారు. ఇది చేయకూడదు. ఈ చెడ్డవాటిని కల్పించేటప్పుడు ఈ ఎథికల్ వాల్యూస్ని మిస్ చేసేసి ఈ అనెథికల్గా చేసేటువంటి చాలా పనులు ఈ కడవరి కాలంలో విపరీతమైపోతాయి. ఈ విపరీతమైనటువంటి పరిస్థితుల్లో బైబిల్ చెప్పేటువంటి ఏ అంశాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. అది నీ కులంలో వంశమైన, కుల పద్ధతి అయినా, ఆచారమైన, వంశక్రమమైన, సంప్రదాయమైన, ఆ ప్రాంతీయతలో దాన్ని చూసి చూడనట్టు ఉందామన్నా ఇలాంటి చెడ్డవాటిని చేయటానికి బైబిల్ అంగీకరించదు ఏ క్రమంలో కూడా. ఇక్కడ మీరు చెప్పచ్చు, మేము శారీరకమైన సంబంధం కలిగి ఉండలేదు, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్స్, బట్ మోరల్లీ వీఆర్ బైండింగ్ టు వన్ అనదర్. దాన్ని ఏమంటాం? మానసికంగా మేము అనుబంధంగా ఉన్నాం కానీ శారీరకంగా మేము కలిగి ఉండలేదు. మేము శారీరకమైన సంపర్కానికి ఏ రకమైన అవకాశం లేదు. వీఆర్ హోలీ. దాని సహజీవనం అని పేరు పెడతావా? మరి ఇంకేమైనా పేరు పెడతావా? నీతి బాహ్యమైనటువంటి పనులు చేయటానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎండ్ టైమ్స్లో, ఈ కడవరి కాలంలో వదిలేసుకుంటారు. దాన్ని పెద్దగా పట్టించుకోరు, దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం, ఆలోచన ఉండదు. ఇలాంటి నీతి బాహ్యమైనటువంటి పనుల్లో, అనెథికల్గా చేసేటువంటి విషయాలలో సమాజాన్ని మీరు తెగించేటువంటి పద్ధతి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఒకసారి అనండి ఆ మాట, ఎవరేమనుకున్నా పర్వాలేదని. నేను ఇప్పుడు నువ్వు ఎంత పెద్దది చెడ్డ చేసావో, ఇప్పుడు నేను ఈ శారీరకమైన అక్రమ సంబంధం, వ్యభిచార సంబంధమైన కారణాల గురించి మాట్లాడట్లా, మానసిక మోహాల గురించి నేను మాట్లాడట్లా. ఒకసారి బయటకు వచ్చి మాట్లాడదాం. అంటే ఈ అక్కడ గీత గీసేయండి. ఇప్పుడు నేను రెండో మాట చెప్తున్నాను వినండి. ఇంకా చెప్పాలంటే ఇంకో పాయింట్ చెప్తున్నాను వినండి. ఎవడేమనుకున్నా పర్లేదు అన్నారా? ఒకసారి అనండి, ఎవరేమనుకున్నా నాకు అనవసరం అనండి. అక్కడ నువ్వు చేసే పని చెడ్డ పని. ఎవరేమనుకున్నా పర్లేదేంటి? సమాజం అంటే ఏంటి? నువ్వు ఒక్కడిది సమాజమా? నువ్వు ఒక్కదానివే సమాజమా? సమాజం అంటే ఎవరు మరి? నాతో ఉండేటువంటి పొరుగువారు, నాతో ఉండేటువంటి ఇరుగువారు, నా చుట్టూ ఉండే ఒక సమాజం, ప్రపంచం ఉంది, ఒక మనుషులు ఉన్నారు, ఒక నైతికమైన విలువలను కలిగినటువంటి మానవ ప్రపంచం ఉంది ఇక్కడ. కుక్కలు ఏమనుకున్నా నీకు సంబంధం లేదు, రోడ్డు మీద తిరుగు పర్వాలేదు, కాకులు ఏమనుకున్నా పర్వాలేదు, ఎళ్ళు, నువ్వేమైనా చేయి పర్వాలేదు. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుంటావేంటి? మీలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఆ ప్రవృత్తి లేచిందా ఎవరేమనుకున్నా పర్లేదని? ఎస్ ఆర్ నో? నువ్వు చెడ్డవాటిని చేయటానికి రెడీ అయిపోయావని అర్థం. ఎవడేమనుకున్నా పర్వాలేదనే ఆ దృక్పథమే బహుభయంకరమైనది. ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను, ఎవరేమో అనుకుంటారేమో అని చేయాల్సినవి మానేసావా? చేయకుండా చేస్తూనే ఉన్నావుగా. మరో పక్క ఏంటి, ఎవరేమనుకున్నా పర్వాలేదని ఒక డైలాగ్ వాడి నువ్వేమనుకుంటున్నావో చేస్తావు. చెడ్డవాటిని కలిగించటం, చెడ్డవాటిని కల్పించువారుగా మనుషులుగా మారాల్సిన దానికి ఇక్కడ దేవుడిని ఎందుకు నిందిస్తారు? దేవుడు ఎందుకు మనల్ని అప్పగించాడని అనుకుంటున్నారు? మరి ఎవరు చేశారు ఈ పనులన్నీ? ఎవరు చేస్తున్నాం ఈ ఆలోచన? ఎవరేమనుకున్నా పర్వాలేదనే ఆ మానసికమైన సంఘర్షణకు వెళ్ళినప్పుడు ఏ పనులు చేయడానికి ప్రయత్నం చేస్తామో చెప్తాను. మొట్టమొదటిగా చెడ్డవాటిని కల్పించేటువంటి మాట, వాక్కు. ఒకసారి నోటితో చెప్పండి. మాట, వాక్కు, ప్రవచనము. ఈ మూడు ఒకే మాటకి నానార్థాలు. మాట, వాక్కు, ప్రవచనం, ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడితే
లేనిది ఉన్నట్లుగా తయారవుతుంది. అవునా కదా? ఆయన ఆదికాండం 1వ అధ్యాయం ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. ఏమైంది? సో వాక్కి పవర్ ఉంది. నేను మాట్లాడితే దానికి ఒక పవర్ ఉంది, రైట్? ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఒక మాట ఉంది. వాక్కు అనేది అది సృష్టించగలదు. అదే మాట అవతల వ్యక్తిని నీ చావు కోరుతున్నాను అన్నావు అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు? జీవమరణంలో ఎవరి నోట్లో ఉన్నాయి? నీ నోట్లో 4 వశంలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు జీవం కోరితే జీవం వస్తుంది, మరణం పలికితే ఇప్పుడు నేను మరణం పలికాను, నువ్వు చావాలని నేను కోరుకుంటున్నాను అని. సో ఒకరోజు కాకపోతే 2 రోజులైనా నీకున్నటువంటి సంకల్ప బలాన్ని బట్టి, సంకల్ప బలం అంటే నీవుకున్న తీవ్రమైన స్థితిని, మేము హిందువులం కాబట్టి హిందూ పద్ధతిలో సంకల్పం మనం అనుకున్నట్లయితే ఆ సంకల్ప బలాన్ని నువ్వు వెళ్ళి అది చేసేస్తే అది అయిపోద్ది, భగవంతుడు నీకు చేసేస్తాడని చెప్తాం. అందుకని సంకల్పం అనే పదం వాడతాం. సో సంకల్ప బలాన్ని బట్టి అవతల వ్యక్తిని చావుని నువ్వు బలీయంగా కోరుకున్నావు అనుకోండి, ఏమవుతుంది? నీకు పవర్ ఉంటే ఏదో అనుకోవచ్చు. సో వాక్కులో పవర్ ఉంది, నీకు పవర్ ఉందా లేదా నాకు సంబంధం లేదు. పలుకుతున్న నీకు పవర్ ఉందో లేదో కానీ నీ మాటలో ఏముంది? ఇప్పుడు చక్కగా ఉద్యోగానికి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి మొదటి రోజు ఉద్యోగానికి వెళ్తాను, ఎన్ని రోజులు చేస్తావు చూస్తాను అందనుకో భార్య. వాక్కులో పవర్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకు? ఏముంది దానిలో? అని వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిన తర్వాత కూడా ఏం వినపడుతుంటుంది? సో పవర్ ఉందా లేదా? సో ఇప్పుడు నువ్వు చావు అని అంటే ఫిజికల్గా రక్త మాంసాలు ఆత్మ నుంచి విడిపోవాలి అనేది కాకపోవచ్చు. ఒకవేళ ఉద్దేశం అదే అయ్యి ఉంటే సంకల్పంలో అది కూడా జరగచ్చు. సో నువ్వు ఎవడేమనుకున్నా పర్వాలేదని నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని నుంచి వచ్చిందైతే కాదు. కానీ నీ నోటి నుంచి ఉద్భవింప చేయటానికి నువ్వు ఒక దేవుడివే. పలికావు కదా, లేనిది పలికావు కదా, ఉన్నది కలగాలని లేకపోతే ఏదో ఉద్దేశంతో ఒక పాట పలికావు కదా. సో యు ఆర్ బికమ్ గాడ్. దేవుని యొక్క పోలిక స్వరూప స్వభావంలో ఉన్నటువంటి మనలో ఎవరేమనుకున్నా పర్వాలేదని నువ్వు మాట్లాడే మాటకు దేవుడు చాలా పరిగణిస్తాడు. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడరా, మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాట కోసం 12వ అధ్యాయంలో 36వ వచనం, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను యేసు ప్రభు చెప్పారు, అమ్మాయి కాదు, యేసు ప్రభు చెప్పిన మాట ఏమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. ఆగండి, వ్యర్థమైన మాట అంటే ఏంటి? నీకు తెలుసా తెలీదా వేస్ట్ అని? ఎందుకు పలికావు? పలుకుతావు. ఇప్పుడు 4 మీరు ఏమి ఎక్కర్లేదండి, మీరు మాటలు కంట్రోల్ చేయడం చాలా ఈజీ. 5 తిట్లు తిట్టేటప్పుడు ఒక తిట్టి ఆపేయండి చాలు. ఆ ఫ్లో మీరు 5 తిడదాం అనుకున్నారు, ఒకటి తిట్టి ఆపేయండి. ఆపగలరా లేదా? దేవుడు 7 ఒకే రోజు చెప్పగలరా లేదా? వెలుగు కమ్మని, తర్వాత ఆకాశాలు వేరవండి అన్నీ చెప్పగలరా లేదా? కానీ ఆపాడా లేదా? అండ్ నువ్వు దేవుని పోలికంటే ఆపగలవా లేదా? దేవుని స్తోత్రం. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు ఆపగలవని. సో నువ్వు ఆపు. 5 తిట్టేటప్పుడు ఏం చేయొచ్చు? ఒకటి తిట్టి ఆపి. అనుకున్నాను అన్నావు కదా, ఆ అనుకున్న సంకల్పం ఆపు. ఒకటి దగ్గర అయిపోద్ది, సగం పాపం పోయింది. రెండోది, ఎవడేమనుకున్నా నేను చేస్తాను అనండి. చేస్తాను అంటే క్రియారూపకమైనటువంటి పని. మీరు చేయు ప్రతి పనికి, ప్రకటన గ్రంథం ప్రతి వానికి వాని క్రియలు చొప్పున, ఆఖరి అధ్యాయంకి రండి, 12వ వచనం, 22 ఉందా బైబిల్లో? చెప్పేశారా? ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం చాలా మంది కనపడదు బైబిల్లో. వాని క్రియ చొప్పున, వాని పని, ఏ పని చేసినా ఆ క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఆయన ఏమిస్తాడు? నీకు ప్రతి మాటకి ఆయన ఏం చేస్తాడు? లెక్క చెప్తావు, నువ్వు చెప్పాలి. ప్రతి క్రియకి నీకు జీతం వస్తుందంటే నువ్వు ఏ పని చేస్తున్నావు ఆయన చూస్తాడా చేయడా? సో ఇప్పుడు ఎవడేమనుకున్నా పర్లేదా? ఎవడేమన్నా అనుకుంటే పర్వా ఉందా? ఉంది. సో ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావో దాని ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు, క్రియను కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, క్రియ సగం మందికి లాభం, సగం మందికి నష్టం. కానీ ఉద్దేశం దేవుని ఉద్దేశంలో నుంచి వచ్చినదైతే ఆ సగం మందికి లాభంగా ఉండకపోయినా భవిష్యత్తులో అది ఉత్తమంగా మారుస్తాడు. ఫ్యూచర్లో బెస్ట్గా మారిపోద్ది. ఇప్పుడు నీకు ప్రెసెంట్ గుడ్గా కాదు, ఫ్యూచర్లో బెస్ట్గా కనపడిపోద్ది. కానీ దేవుని ఉద్దేశం కాకుండా చేస్తే ఫ్యూచర్లో ఆ నష్టం నీ మీదకి వస్తుంది. ఆ క్రియ విత్తావు, అది నీ మీదకి వస్తుంది. సో నువ్వే నష్టపోతావు.
సో జాగ్రత్త, నువ్వే పని చేస్తున్నావో దాని తాలూకా పని ఉద్దేశ్యము దేవునిదైతే రిజల్ట్ నీ తరం అంతటికి అనుభవిస్తావు. చెడ్డదైతే దేవుని ఉద్దేశం కానీ నువ్వు ఎవడో చూడని, ఎవడో అనుకోని, ఎవడేమనుకున్నా పర్వాలేదు అనుకునే ఉద్దేశం అయితే ఆ పని తాలూకా ప్రతిఫలం మాత్రం నీ మీదకి వచ్చి పడదు. యు విల్ ఎంజాయ్ ద ఫేస్. నిజానికి నువ్వు చెడ్డ ఉద్దేశంతో చేసినటువంటి పని మంచి రిజల్ట్ ఇస్తుందా? ఇవ్వదు కదా. ఈరోజు తాత్కాలికంగా నీకు అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఎవడు ఏమి విత్తితే, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, మనిషి ఏమి విత్తునో. సో మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది నీ మాట, రెండవది నీ క్రియ, మూడవది విత్తుట. గలతీ పత్రిక 6వ అధ్యాయంకి రండి. ఇది ప్రమాదకరమైన హెచ్చరికలుగా తీసుకోకుండా నువ్వు ఈజీగా సింపుల్గా భక్తిని చేసేద్దామంటే కుదరదు. దేవుని వాక్యం అలా ఒప్పుకోదు. ఎందో అది 7-8 మధ్యలో వస్తుందమ్మా. 7వ వచనం చదవండి. 6వ అధ్యాయము 7వ వచనం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు ఇప్పుడు ఏదైతే ఇంటెన్షనల్ సోయింగ్స్ ఉన్నాయో, అంటే నువ్వు ఏదైతే విత్తుట అనగానే ప్రతి ఒక్కడు వెళ్ళి రైతులైపోకండి. ఏదో కాకరకాయ విత్తనం, జాంకాయ విత్తనం వాటి గురించి ఆలోచించకండి. నువ్వు ఏ పని అయితే చెయ్యాలని ఈరోజు నువ్వు చేయటానికి ఉద్దేశపూర్వకంగా, మానసికంగా, ఆ ఉద్దేశపూర్వకంగా నువ్వు చేయబోతున్నావో దానిని విత్తుట అని అంటాడు. ఈరోజు నేను కొన్ని పనులు చేసేటప్పుడు వెంటనే నాకు రిజల్ట్ రావు, కానీ కొన్ని రోజుల్లో నాకు ఆ పని జరగాలనుకున్నప్పుడు ఆ పని ఈరోజు విత్తుతాను. మీరు అలాంటివి చాలా చేస్తూ ఉంటారు చూడండి. ఉద్దేశపూర్వకంగా మీ ఇంట్లో కలహాలు, గొడవలు, తగువులు, మరి పోరాటాలు, ఇలాంటి సంబంధమైనటువంటి అనైతికమైన చర్యలు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, లేకుండా ఎక్కడి నుంచి రావు. అందరూ సైలెంట్గా ఉంటే గొడవ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడేమనుకున్నా పర్లేదు అనుకునేది ఎవరొక్కడుంటే ఆ నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవ కలిగినటువంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆల్రెడీ మనం ఏదో ఉద్దేశంతో చేయబోతాం కొన్ని పనులు. దీని రిజల్ట్ నువ్వేమి విత్తితే వెక్కిరించబడకుండా వస్తుంది. పంటనే కోయను ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమని పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోయును. అది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే తెలుసా? మనము మేలు చేయుట యందు విసుగక ఉందము. ఎప్పుడు ఏం చేయాలి? ఇంకా ప్రతిసారి ఏం చేయాలి? ఎవడేమనుకున్నా ఏం చేయాలి? ఎవరు ఏమన్నా ఏం చేయాలి? ఎవరు ఏం చేసినా ఏం చేయాలి? చేస్తావా? చేయగలవా? అంత దమ్ముందా? ఎవరేమైనా మేలు చేయాలా? మనకి ఎంతసేపు ఏమైపోద్ది? మనం ఎంత ఒక్క మేలు చేసామనంటే ఇంకా నిన్ను గాల్లో తేలిపోతుంది, గిన్నిస్ బుక్లోకి ఎక్కించేయడమే. ఏది యోగాలో చచ్చిపోయినోడు కూడా రికార్డు వచ్చిందండి మొన్న. అలా మనకు కూడా ఏదో వేసుకోవడమే. నువ్వు వేసుకుని గిన్నిస్ బుక్లో పెట్టేసుకోండి. ఏమంటే నేను ఒక మేలు చేశాను. అలసిపోకుండా చేయాలంట. సో జాగ్రత్త. సో ఎప్పుడైతే నువ్వు ఆ సంబంధంగా ఎవరేమనుకున్నా అనేటువంటి విషయాలలో నువ్వు గనక పోరాడుతున్నట్లయితే చెడ్డదానిని చేయటానికి నువ్వు బహుగా ప్రోత్సహించబడుతున్నావు, బహుగా ఉవ్వుళ్ళూరుతున్నావు. ఆ అనైతికమైన చర్య చేయటానికి నీ మనసు ప్రేరేపించబడుతుంది. దానికి ఏమాత్రం నువ్వు తగ్గట్లేదు, దానికి నువ్వు భయపడట్లేదు అనే విషయం గుర్తుంచుకోండి. ఆఖరికి ఇంకో మాట చెప్పాలండి. ఈ చెడ్డవాటిని కలిగించేటువంటి మనిషి యొక్క లక్షణాలు ఏంటంటే, ఎవరేమనుకున్నా అనేది ఒక స్టేజ్. అది దాటిపోయిన తర్వాత ఎలాగైనా సాధించాలి, ఇది స్టార్ట్ అవుతుంది. ఎలాగా అనండి ఒకసారి? అదనమాట. ఎలాగైనా. మీలో చాలామందిని వద్దు అన్నప్పుడు ఆగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ ఏం చెప్తాడు తెలుసా? వద్దని చెప్తాడు. హోలీ స్పిరిట్ చెప్పేది ఫస్ట్ వాడు, నీ వల్ల నీకు ఏదైతే నష్టం కలుగుద్దో నో, వద్దు, వెళ్ళొద్దు, చేయొద్దు, మాట్లాడొద్దు, చూడొద్దు, చెందొద్దు, ఆగు. ఇవి ఆయన పని ఏంటంటే మనల్ని కంట్రోల్ చేయటం. పరిశుద్ధాత్మ దేవునితో నడిచే గొప్ప స్థాయి బహు అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రాంప్ట్ యాక్షన్ తర్వాత బాగా వినపడుతుంది. క్రియ చేశాక బాగా అర్థమవుతుంది. ముందెందుకు అర్థం కాదు? చెవి కలిగిన వాడు వినుగాక. ఇక్కడ సందర్భం ఏంటంటే శరీరం కలిగిన వాడికి వినపడదు, చెవి కలిగిన వాడికి వినపడదు. నీకు శరీరంలో చెవి ఎంత పార్టు? బహు చిన్న పార్ట్. కన్నం కూడా ఎంత చిన్నది. చెవి డొప్పలు పెద్దగుంటే ఉపయోగం ఏముంది? ఏనుగులాగా
దానికి ఉండే రంధ్రం ఎంత ఉంది, దాన్ని లేక యాక్సెప్ట్ చేసేది ఎంత ఉంది, దాని మధ్యలో నువ్వు పెట్టుకున్న అడ్డు ఎంత ఉంది, వినకుండా చేతులు మూసుకున్నావు. సో నువ్వు ఎంత జాగ్రత్తగా ఆలోచించినా చెవిగలిగి పరిశుద్ధాత్మ దేవుడు నో అని చెప్తునేటప్పుడు నేను దాన్ని గనక ప్రభువా నీ చిత్తం కాకపోతే నేను చేయను అన్న యేసు ప్రభులా గనక నువ్వు అడ్డుపడితే పరిస్థితి నీ కంట్రోల్లోకి వస్తుంది. హోల్ సిచ్యువేషన్ నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఏమంటే లక్షల మంది ప్రజల మధ్యలో ఉన్న యేసు ప్రభుని ఎవడైనా ఏమైనా చేయగలిగాడా? ఆయన చెప్పింది నోరు మూసుకుని విన్నారా లేదా? ఎంత గొప్పటి మాట్లాడి ఈరోజు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన దేవుని ఆత్మ ద్వారా ఆ బాప్తిజం తీసుకుని వస్తునేటప్పుడు ఆ నేల మీద ప్రార్థన చేస్తుంటే, ఆ సున్నప్రాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే, ఆ కొండ మీద పరిశుద్ధాత్ముడు పావురం వలె శరీరాకారంతో ఆయన మీదకు దిగి వచ్చిన రోజు నుంచి ఆయన మరణించేంత వరకు కూడా ఏ రోజు కూడా ఆ పరిశుద్ధాత్మను ఆయన దూరం కాకుండా, మాట దాటిపోకుండా ఆయనలో దేవునిలో నిలిచి దేవుని చిత్తం చేశాడు. అందుకు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. సో మనం ఏ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్ముని యొక్క మొదటి స్వరమైనటువంటి ఆపుట లేక నియంత్రించుట అనే కంట్రోల్లోకి మనం వెళ్ళాలి. కంట్రోల్. నేను మీతో చెప్తున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ప్రాంప్ట్ ఉంటుంది, ఈ కంట్రోల్ ఉంటుంది, లేకుండా ఎవరిని విడిచిపెట్టాడు. విషయం ఏంటంటే దాని పరిశుద్ధాత్ముని పరిపాలన క్రింద నడవడం, పరిశుద్ధాత్ముని చేత నడిపించబడడం, పరిశుద్ధాత్ముని యందు ఆనందించుట అనే అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఎంతమంది ఎక్కువగా అయితే ఆ అల్లరి, ఆ నీచ కార్యము, అసహ్యత, ఆ రకమైనటువంటి దోపుడు, ఆ నిందారోపణ, హింస, మానసికమైన విడుదల పొందడానికి అరుపులు లేక భావోద్వేగాలు, ఇలాంటి అనుభవాలను ఆపటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ పరిపాలనకు అప్పగించుకుంటారో వారికి ఈ బలము చాలా అధికంగా ఉంటుంది, చాలా అధికంగా ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ ఎంత గొప్పదంటే దేవుని ద్వారా నీకు ఆ నీవు చెయ్యబోతున్నటువంటి ఆ చెడును ఆపడమే కాదు, నీకు జరగబోతున్న నష్టాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు. నిన్ను ఆపుతాడు, డ్యామేజ్ని కంట్రోల్ చేస్తాడు. నీకు తెలియకుండా జరగబోయే హాని ఉంటుంది చూసారు, ఇంకెవరో ఏదో చేసే ఉంటుంది కదా, అవన్నీ తప్పించబడతాయి, చాలా సింపుల్గా తప్పించబడతాయి. ఏమండి, ఒక రాజు తన చేతిలో నుంచి ఒక ఆయుధాన్ని విడిచిపెట్టి ఆయుధంతో పోరాడుతున్నాడు అని అంటే, రాజు పోరాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఆయుధము గురి తప్పకుండా దాని మీద పడాలంతే. దట్ ఈస్ అ కింగ్డమ్. అంతేగాని రాజు ఒక్కసారి గురి తప్పించాడు అని అంటే రాజుగా ఉండడానికి అవదర్రా. సౌలు రాజు, ఎదురుగా టార్గెట్ దావీదు, చేతిలో పెద్ద ఈటే, ఏం చేయాలి? పొడితే ఆ పోటుకు దావీదు గోడకు అతుక్కుపోవాలి అల్లి. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటాడు? దావీదు మీద ఉన్న ఆత్మచేత పాటలు పాడుతుంటే ఆడిలో దెయ్యం పోగా వీడు బలప్రయోగానికి అతన్ని తప్పించాడు. ఈటి తప్పిపోవడం ఏంటి? సిచ్యువేషన్ సౌలు కంట్రోల్లో ఉండడు, సౌలు తప్పే చేస్తాడు. కానీ ఆ ఈటను ఆ గుచ్చుకోకుండా, నీ మీద దాడి జరగకుండా, ఆ వాడి అయినది నీ ప్రాణాన్ని తీయకుండా, ఆ మాట నీ చెవిని పడకుండా, ఆ మనిషి నీ దగ్గరికి రాకుండా, ఆ హాని నీ మీదకు చేయకుండా, ఆ దాడి నీ దగ్గరికి జరగకుండా, ఆ ప్రపంచం నీ మీదకి వచ్చి హాని చేయనివ్వకుండా, ఆ మనిషి నీ మీద చేయబోయే కీడు అక్కడి నుంచి తప్పించబడుతుంది. అది దేవుని కృప. ఇది నీ కంట్రోల్లో ఉండదు. నువ్వు కళ్ళతో చూస్తూ ఉండే లోపు అది అలా పక్క నుంచి వెంట్రుక వాసులో వెళ్ళిపోవడం నువ్వు చూస్తావు. ఎవరు చేశారు ఆ కంట్రోల్ అంతా? హోలీ స్పిరిట్. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే జరిగే పని అది. సో నీ నష్టము పోతుంది, నీ మీదకి వచ్చే దాడి అపరాధం కూడా తగ్గిపోతుంది. ఇది ఇంకొక రకమైన విషయం ఏంటంటే, ఏమైనా ఎలాగైనా సాధించాలి అనేటువంటి విషయంలో చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని నీతిని వ్యతిరేకించి చేస్తారు. ఆ మాట చెప్పండి. దేవుని నీతిని వ్యతిరేకించి చేస్తారు. దేవునికి ఒక క్రమం ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది, దేవునికి ఒక విధానం ఉంది. ఆయన ఇచ్చినటువంటి క్రమము, ఆయన చెప్పినటువంటి పద్ధతి, ఆయన చేస్తున్నటువంటి విధానములో మనము దాటి తప్పి ఏ రకమైనటువంటి నీతితోనూ ఏ రకమైన క్రమము అనుకునే పద్ధతులతో మనం చేయటానికి కుదరదు. దట్ ఈస్ ఆల్వేస్ ఒక సిస్టమైజ్డ్ సిచ్యువేషన్. ఆ సిస్టమ్ని మనిషి తన చేతుల్లోకి తీసుకోకూడదు. తీసుకుని పర్వాలేదు అనేటువంటి పనుల్లో చేసేటప్పుడు అది చాలా చాలా రకాలైనటువంటి పరిస్థితులకు అది మారిపోతూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే
చెడ్డవాటిని చేసేటప్పుడు వాటి యొక్క బలహీనత ఎలా ఉంటుందో నేను మాట చెప్తాను. ఇక్కడ మీరు మరొక రకంగా దీన్ని భావించడం కాదు, వాస్తవ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాగో చెప్తాను. దేవుని ఎదుట యేసుక్రీస్తు వారి మరణము సమాజానికి జరిగించిన గొప్ప మేలు ఏంటంటే సంఘ ఆవిర్భావం. ప్రభువు యొక్క మరణములో నుంచి వచ్చిందేంటి? సంఘం. ప్రభువు ఉన్నంత వరకు ఉన్నది ఇండివిడ్యువాలిటీ. ప్రతి వ్యక్తి బలర్పించాలి, ప్రతి వ్యక్తి తన కుటుంబము క్రమము చొప్పున వెళ్ళి దేవుని సన్నిధిలో కనపడాలి, ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో బలులు అర్పించుకోవడానికి అర్పణలన్నీ చెల్లించుకోవాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నీపక్షమైనటువంటి బలి, నీపక్షమైనటువంటి అర్పణ, నీపక్షమైనటువంటి క్షమాపణ అపరాధ బలి చెల్లించేశాడు. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన నిచ్చినటువంటి బోధ, ఆయన చూపించిన విధి, ఆయన చూపించిన మార్గము, ఏసేమన్నాడు? నేనే మార్గము. ఆ మార్గంలోనే ఫాలో అవ్వాలి. ఇక్కడ నీకు నచ్చిన దాన్ని నీకు పర్వాలేదు అనుకుని, ఏమైనా అనుకుని అలాంటి పని చేయడానికి క్రైస్తవుడికి అధికారం లేదు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా వచ్చిన దానిలో సంఘం ఒక క్రమం ఉంది, ఒక నియమం పెట్టుకున్నాడు. ఆ నియమం ప్రకారం వెళ్ళమన్నాడు. నియమం ప్రకారం వెళ్తుంటే అది ఆ నియమమును మనం సొంత దానికి వాడుకుంటే ప్రమాదం. ఏమనుకున్నా సాధించాలి, నాకు కావాల్సింది నేను అనేదానికి కుదరదు. ఎలా ఉందో చెప్తాను. మొన్న ఒక బ్రదరు చనిపోయారని చెప్పి నాకు ఫోన్ చేశారు. నేను నన్ను ఎప్పుడు ఏంటి వివరాలన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నాకు చెప్పాను. సరే అయితే నేను ఆ కార్యక్రమానికి నేరుగా బరిల దగ్గరికి వస్తానండి అన్నాను. అంటే అలా కాదండి, మరి ఇప్పుడు మీరు రావాలి, ఈ కార్యక్రమం నడిపించాలి. అదేంటి, ఆయన మా చర్చ కాదు కదా, మా సంఘం కాదు కదా అన్నాను. అంటే సంఘం కాకపోయినా మీ మెసేజ్లు టీవీలో ఉంటాయండి. అలాంటప్పుడు ఆ టీవీలో ఇంకెవరెవరు ఉన్నారో అందరిని పిలవనాను. ఎక్కువ ఎవరు వినపడతాయో తెలుసా? ఎక్కువ ఈ టీవీలో వచ్చేటువంటి కార్యక్రమాలలో మీ ఆత్మకు పురుగొల్పబడినా లేకపోయినా, మీ విశ్వాసాన్ని రేపినా లేకపోయినా కమ్మగా సమ్మగా ఉండేటువంటి సతీష్ కుమార్ గారు ఈ ఎక్కువ వింటాయి. మీరు టీవీలో ఎక్కువ, మీ ఫోన్లో ఎక్కువగా షేర్ అయ్యే ఇష్యూస్లో సతీష్ కుమార్ గారివి, వెస్లీ గారివి, ఇంకా జైపాల్ గారివి ఏంటంటే మీకేం పొడవో కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి అలాంటివి చాలా ఎక్కువగా ఫాలో. మరి వాళ్ళు కూడా వస్తాయి కదా, మరి వాళ్ళందరూ వస్తారా అంటే ఊరుకోండి, వాళ్ళందరూ ఎందుకు వస్తారు, పక్కన మీరే రావాలి కదా. టీవీలో నేను కనపడినంత, అదే మీ ఫోన్లో మీ ఇంట్లో టీవీలో నన్ను చూస్తున్నంత మాత్రంలో నేను రావాలంటే నువ్వు ఒక క్రమం ఉంటుంది కదయ్యా అన్నాడు. అయితే విషయం ఏంటంటే సరే నేను చెప్తున్నాను కాబట్టి నేను రానంటే రాను, అక్కడికి వస్తాను, మీకు కావాలంటే చేయమంటే చేస్తా. అక్కడికి వచ్చి ఏ ఇంటి దగ్గర కార్యక్రమాలు ఇవేమి నేను చేయలేనండి, నా వల్ల కాదు. నేను ఏ సంఘమో అని అంటే ఆ తర్వాత నాకు తెలిసిన మరొక పాస్టర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తున్నారా అని అడిగాడు. వస్తున్నారా అని అడిగిన దానికి నేనైతే అయితే అవును లేకపోతే కాదు, మన దగ్గర రెండే మాటలు ఉంటాయి. నేను నోట్లోంచి చెప్పే లోపే ఆయన ఇంకో మాట అన్నాడు, మీరు వస్తున్నారట కదా అన్నాడు. నీకెవరు చెప్పారని? వాళ్ళు చెప్పారన్నాడు. ఏం చెప్పుకొని ఉంటారు వాళ్ళు? వాళ్ళ కన్వీనియంట్గా మార్చుకుంటారు మన మాటలు ఎలాంటివైనా, జ్ఞానం కలిగిన వాళ్ళు. సో ఆయన అన్నాడు, లేదురా బాబు నువ్వు ఎలాగో అడిగావు కాబట్టి చెప్తున్నాను, నేనైతే రాను, నేను పలానా దగ్గరికి వస్తానని చెప్పాను, మీకు కావాలంటే అక్కడికి వస్తాను, లేకపోతే రానని కూడా చెప్పాను అన్నాడు. అయినా మీరు ఫోన్ చేశారు ఏంటి సంగతి అంటే, 2-3 నెలలు మా దగ్గరికి వచ్చారన్నాడు. వెరీ గుడ్, సో నీకు ఫోన్ వచ్చింది, ఇంకా ఫోన్లు వస్తాయి ఉన్నాను. ఆ తర్వాత మేమందరం కలిపి కాన్ఫరెన్స్ కాల్లో 8 మంది మాట్లాడుకున్నాం. అంటే ఎన్ని చర్చలకు వెళ్ళింది ఇవిడ? ఎవరిని నొప్పించలే, బంధువు, ఆత్మబంధువు. మొత్తానికి ఇప్పుడు ఇంట్లో డెత్ వచ్చింది. ఇప్పుడు ఎవరు చేయాలి? మీకు షాక్ న్యూస్ చెప్తాను, వెళ్ళనన్నోడు నేను ఒక్కడనే, మిగిలిన వాళ్ళందరూ నువ్వు ఆగిపో నేను వెళ్తాను అన్నోడే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నన్ను? ఎక్కడికి వెళ్ళట్లేదు, టీవీలో నన్నే చూస్తుందంట చచ్చిపోయినావిడ. ఇప్పుడు టీవీలో నన్ను చూస్తున్నంత మాత్రంలో నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేను ఏదో చేసేస్తాను కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎవరో ఒకళ్ళు చేస్తారు పెళ్ళి, డబ్బులు ఇస్తే ఎవడో ఒకటి చేస్తాడు, శుభకార్యం కక్కుర్తిగాడు ఎవడో ఒకటి వచ్చేస్తాడు, సావు ఇంకా ఎక్కువ మంది వచ్చి చేస్తారు, మీకే భయం లేదు. కానీ ఒక క్రమం ఏంటి, ఒక నియమం ఏంటి, ఒక కట్టుబాటు ఏది? ఇది ఏదైనా సాధించవచ్చు అనడానికి ఆమె బ్రతికున్నంత కాలం ఎంతమందినో కలుపుకోవడానికి ట్రై చేసింది. కానీ నువ్వెవరి వారివి అనేటోడికి ఆఖరికి వచ్చేటోడికి తేలిపోయింది. సో ఎవరో చేస్తానంటే నేను చెప్పాను, ఒరే బాబు మీరు పోటీ పడకుండా మీరు లాటరీ చీట్లు వేసుకోండి, మీకు ఎలాగో లోపడరు కదా,
మీకు కావాల్సింది అదే కదా, చీట్ వేసుకోండి, ఎవడికా డబ్బు సాగు సొమ్ము పంచుకుందాం పొండి అన్న. అలా కాదండి, మీరు అక్కడికి వస్తారా అని చెప్పండి అంటారు నన్ను. నేను వస్తాను, ఆమెను మళ్ళీ నేను చూడలేను కాబట్టి నేను చూడటానికి వస్తాను, అంతవరకే. కార్యక్రమం మీరే చేసుకోండి. నేను ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళాను, ఆమెను చూశాను, ప్రార్థన చేయమని అన్నారు అక్కడ పాస్టర్ గారు. ఆయన చేస్తున్న కార్యక్రమం చేస్తున్న ఆయన వచ్చి, నిజంగా మీరు ఆగిపోవడం వల్ల మాకు అవకాశం వచ్చిందని అన్నాడు. సాగుకోద్దన్నాం, ప్రార్థన చేసేసాము, మట్టేసాం, వచ్చేసాం, మా పని అయిపోయింది. ఈరోజు ఏదైనా సాధించాలి అనుకున్న ఆమె ఏమి సాధించిందంటారు? నువ్వు పరీక్షించడం తప్పు కాదు, ఎక్కడ ఏముందో పరీక్షించుకోవడం తప్పు కాదు. ఆ జీవము కలిగిన దేవునితో ఉండేటువంటి ఒక నియమమును దాటి నేను అన్ని నియమాల్లో ఉన్నాను అనుకోవటం కూడా చెడ్డవాటిని కలిగించటమే. నర్స్పూర్లో నిన్న టీవీ వార్తలు చూడలేదా? మీరు టీవీలు మానేసి ఫోన్లకు వచ్చారు కదా, ఫోన్ వార్తలు చూడలేదా? నర్స్పూర్లో ప్రధాన లూథరన్ దేవాలయంలో ఏమైందండి? కొట్టుకున్నారు. మీరేగా షేర్ చేసింది వార్త, మా వరకు వచ్చి. విషయం ఏంటి తెలుసా? లలిత్ కుమార్ మాట్లాడాడు, ఆడవాడు కరుణాకర్ సుగ్గున మాట్లాడాడు. వాళ్ళు ప్రచారం చేసింది ఎవరు అనుకున్నారు? 100% క్రైస్తవులే. ఈ రీళ్లు రావడం భయం. ఇది మీరు చూసారంట, అది నువ్వు చూసావు కదా, ఆపచ్చగా. ప్రచారం చేసేందువరకు నిద్రపోవు, షేర్ చేసింది మీరే, మనమే షేర్ చేస్తాం. ఆ హిందూ బంధువులు అందరూ అంటే వాళ్ళు హిందూ బంధువులు కదా, మనమే హిందూ బంధువులు. తెగ కొట్టేసుకుని మీ గ్రూప్లో ఫార్వర్డ్ చేసి ఈ చెత్త అంతా వాళ్ళు గొడవ కొట్టుకున్నారు. తెల్లవారిపాటికి వార్త వచ్చేసింది, గొడవ అయిపోయింది. నర్సుపూర్ రోడ్లు ఎవరు సర్క్యులేట్ చేసుకోలేదంటే, ఎందుకంటే అది మా కామన్ వార్త, మీరెందుకు మాట్లాడుకుంటున్నారన్నారు వాళ్ళు. మనకది పెద్ద సెన్సేషనల్ వార్త. పాస్టర్లు ఇద్దరు కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారంటే డబ్బుల కోసం కొట్టుకున్నారు, దానికి కూడా వార్త. చెడ్డవాటిని చేయటానికి ప్రేరేపించబడుతున్న ఒక క్రైస్తవ సమాజం ఈరోజు దాన్ని తప్పుగా తీసుకోవట్లేదు. చూసారా? పట్టించుకోవట్లేదు. లీస్ట్ బదులుపడు ఒకరోజు మాట్లాడుకుంటాం, రేపు మామూలే. మళ్ళీ ఆదివారం గొడవ అవుద్దేమని ఫోన్లు తీసుకెళ్తారు అందరూ ఛార్జింగ్లు పెట్టుకుని వీడియోలు తీయటానికి. ఎందుకు? తప్పు జరుగుతునేటప్పుడు మనం మోకరించాల్సింది పోయి దాన్ని వాట్సాప్లోనూ వీటిలోనూ షేర్లు చేస్తున్నామంటే తప్పు ఎవరిది? ఆలోచించండి. అనుకున్న వాటిని సాధించటానికి ఊహించని ఫలితాల కొరకు విపరీతమైన ఒత్తిడితో చేసేటువంటి పనులు ఈ ప్రభావాలు. నేను అనుకున్నది సాధించాలి. ఏంటి నువ్వు అనుకుంటున్నావు? దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నావా? నువ్వు అనుకున్నది సాధించాలనుకుంటున్నావా? యూజువల్గా మీ డే టు డే లైఫ్లో మీరు చేసే పనులన్నీ దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నావన్నా ఆలోచించండి అసలు. మరి మీరు అనుకున్నవి ఎందుకు సాధించాలి? మీరు అనుకున్నట్లు ఎందుకు జరగాలి? నేను అనుకున్నది జరగకపోతే సాధిస్తాను, పీడిస్తాను, అరుస్తాను, మాట్లాడతాను, కేకలేస్తాను, దెబ్బలాడతాను, అల్లరి చేస్తాను, పాపం చేస్తాను, ఏమైనా పర్వాలేదు, అయితే అవని ఎలా అవుతుంది? చెడ్డవాటిని చేయడానికి ప్రేరేపించబడే ఆ ఊహించని ఆ ఫలితాల కొరకు ఎందుకు వాటిని సాధించాలనుకునేటువంటి తపన నీకు? ఏదైనా సాధించాలి. చూడండి, గొడవ అయ్యేటప్పుడు ఎండ్ సమాధానంకి రావాలి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఏ గొడవ అయినా ఆఖరి సమాధానం కావాలని. సంబంధం కొనసాగాలి. మళ్ళీ చెప్తాను, గొడవ తాలూకా కారణం సమాధానము, సంబంధం. చెప్పండి, అర్థమైందని అడగండి వాళ్ళని. మనం గొడవ పడ్డ కారణం యొక్క ఎండింగ్ ఏంటి? అసమాధానం, విడిపోవడం. అసలు ఆత్మీయత ఎక్కడుంది మరి నీకు? ఇప్పుడు ఊహించిన ఫలితం ఏంటి? ఆగిపోవడం. అమ్మయ్య, మాట్లాడకుండా ఉండడమే హ్యాపీగా ఉందంటే నువ్వు పాపం చేస్తున్నావు నీకు ఎవడు చెప్తాడు? నువ్వు తప్పు చేస్తున్నావని నీకు ఎవడు చెప్తాడు? మాట్లాడకుండా ఉంటే సమాధానంగా ఉండడం కాదు కావాల్సింది, మాట్లాడుతూ సమాధానంగా ఉండడం కావాలి. నువ్వు ఒక మనిషితో సంబంధం మాట్లాడకుండా ఉండడం వల్ల హ్యాపీగా ఉంటే నీ ప్రార్థన ఎక్కడికి వెళ్దావు? అర్థం అవట్లేదా? ఇలాంటి మాటలు చెప్పకూడదు మీకు. దెబ్బలాడేవాడిని 4 కొట్టిలేపోయావా అనాలా? మూతిపళ్ళు రాళ్ళు కొట్టేయాల్సింది పనిలో పని. గొడవ ఎలాగవుతుంది? పోలీస్ స్టేషన్లో ఎలాగ వెళ్ళి రేపు క్షమాపణ చెప్పేస్తాం అంటే కొట్టేస్తే ఏదో అయిపోద్ది. అపవాది ఆత్మనలా అపవాదివి. సో ఏ వ్యక్తితో ఏ సంబంధం అయితే నువ్వు పోగొట్టుకుంటావో అది దేవునితో సంబంధం తెప్పేసుకుంటుంది కదా. ఇప్పుడు నేనంటే మా వీధిలో ఎవడికి పడదు కాబట్టి నేను అందరి దగ్గరికి ఎవరితోనో మాట్లాడకుండా ఉంటాను, నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఇష్టంగా ఉంటాను. దేవుడు నాతో ఉంటాడా? మరి ఎలా? దేవుడు నాతో ఉంటాడు అనుకుని భ్రమలో బతికితే ఎలా? సో నేను సంబంధం కొనసాగించబడాలి,
నా అనుబంధం కొనసాగించబడాలి. ఆ మధ్యలో సమాధానం తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ గొడవ యొక్క పరిష్కారం అయితే అయిపోయిందా గొడవ, కమాన్ పద భోంచేద్దాం అన్న, పద ఏంటి సంగతి, ఇందాక ఏంటి మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఏ గొడవకు పైన పరిష్కారము సంబంధం కొనసాగుట, సమాధానం కలిగి ఉండుట. ఇదే నీ లక్ష్యం. ఇది దేవుని యొక్క పద్ధతి. శిక్షించిన దేవుడు బైబిల్లో కొన్ని యుగాల పాటు, కొన్ని కాలాల పాటు మాట్లాడకుండా ఉన్న దేవుడు తిరిగి మాట్లాడుకోవడానికి ఆఖరికి తన కుమారుణ్ణే పంపాడర్రా. మీరెంత అండి నిలబడిపోతున్నారు మొండితనానికి పోయి? ఆఖరికి దేవుడే ఉండలేక సచ్చినట్టు, నేను ఇంకా చెప్పాలంటే సచ్చినట్టు తన కొడుకును పంపాడు చంపడానికి. అంత సంబంధం వెతుక్కున్న దేవుడికే నువ్వెక్కువ, నువ్వేంటి డిస్టెన్స్ పెడతావే, దూరంగా ఉండంటావే? తప్పులు ఉన్నాయి, ఖండించు. నీకు ఇంకా చెప్పగలిగితే బుద్ధి చెప్పు. ఇంకా సుపీరియర్గా ఉండగలిగితే ఉపవాసం ఉండి ఏడు. అంతేగాని తెంచేసుకుంటాను, నరికేసుకుంటాను అంటే అక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా మీకు? నీకు నీ కన్ను గనక నిన్ను అభ్యంతర పెడితే ఎదుటోడు కన్ను పీకేయాలా? నా చెయ్య అభ్యంతర పెడితే అవతోడు చెయ్యి నరకాలా? ఇప్పుడు ఎవడిని గాయపరచుకోమన్నాడు? కానీ సంబంధం మాత్రం ఏమై ఉండాలా? ఇదండి ఆత్మీయత. ఆయన చెప్తున్నాడు, నిజంగా పాస్టర్ గారు, మా అబ్బాయిని వద్దు వద్దంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. మా అబ్బాయి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎదురుగా ఉంటే నేను వద్దన్నాను కదండి, ఆ అమ్మాయి ముఖం చూడలేక. దేవునికి స్తోత్రం అండి, మనవడితో ఆడుకుంటాను, స్కూల్కి వెళ్తాను, ఆడితో అన్నీ చూసుకుంటాను. మనవడు పుట్టేశాడు, ఆడికి 6 సంవత్సరాలు, స్కూల్కి తీసుకెళ్లే వయసు వచ్చేసింది. ఈరోజు మా కోడలతో మాట్లాడలేదండి దేవుడి దేవాలన్నారు. గిన్నిస్ బుక్ కన్నా ఇంకేదన్నా క్రిస్టియన్ బుక్ ఒకటి రాసి ఇలాంటి స్పెషల్ వాళ్ళు, ఇలాంటి క్యారెక్టర్లని దానిలోకి ఎక్కించాలి. బైబిల్కి వ్యతిరేకంగా చేసే బతుకులు ఇలాంటివి అని. అవునండి ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదండి, అంత అవసరం నాకు రాలేదండి. ఎంత కంట్రోల్లో ఉన్నావయ్యా అనాలి కదా మనం ఆయన్ని. ఏమి నిష్టండి మీది, అసలు నిజంగా మీలాంటి వాళ్ళు ఉండాలి బ్రదరు, అసలు కోడలతో మాట్లాడకుండా అంటే. ఇలాంటి మూతి ముడుపులన్నీ అత్తలకుంటాయి, మామకున్నాయేటి చిచ్చి. కోడలతో మాట్లాడిన అత్తలు ఉంటారు కానీ మామన్నాడేటి? ఒరే నీ వారసుడిని తీసుకొచ్చాడాడు, ఆడితో గెంతులు వేస్తున్నావు. వారసుడిని ఇచ్చిన ఆవిడతో మాట్లాడవా? అదేమో నువ్వేమో నిష్టగా ఉండడమా? ఏటా దేవుని కృప? అసలు ఆలోచించు. కూర్చోబెట్టి మీ కోడలు నేను ఫోన్ చేస్తాను, అసలు ఎందుకు ప్రాబ్లం అంటుంది మాట్లాడదాను. నాకు ఇష్టం లేదండి ఆడు పెళ్లి చేసుకోవడం. మరి కొడుకుతో ఆడేతనావు, అది మనవడితో ఆడేతనావు. అసలు మామూలుగా లేదు. ఇప్పుడు రెండో కొడుకుతో ఉంది ఆవిడ. ఏమనాలి నిన్ను? నీవేదో సాధించాలనుకుంటున్నావు. చెడ్డదానిని నువ్వు కలిగించే ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి దేవునికి వ్యతిరేకమైన పోరాటంతో ఉన్నావని నీకు ఎవరు చెప్తాడు? నువ్వు ఆ సమాధానాన్ని ఒకే ఇంట్లో ఉంటూ అసమాధానంగా ఉండగలుగుతున్నావంటే నేనేమనాలి? ఇది దేవునికి మహా కృప. ఏంటంటే భార్యాభర్తలుగా ఎన్ని గొడవలు ఆడుకున్నా ఒక రోజు 2 రోజులు ఉండకూడదు. అందుకే పొద్దున్న రాత్రి అని గుర్తుపెట్టుకోండి. పొద్దున్న వస్తే రాత్రి పోవాలి, రాత్రి వస్తే పొద్దున్న పోవాలి. అలాగని 12 గంటలు దాటిందంటే బుద్ధి లేని దానివి, బుద్ధి లేనోడివి. ఏదైనా వస్తే నిమిషమే, ఆ నిమిషం తర్వాత మళ్ళీ మామూలు అవ్వాలి. అంతేకాని 12 గంటలు ఓపిక పట్టాక తెల్లార చూద్దామంటే అది ఎలాగవుద్ది? నువ్వు ఇంకా ఆత్మ పని చేయడానికి ఒప్పుకోవట్లేదని అర్థం. సో పరిస్థితి ఎలాంటిదైనా వెంటనే సంతోష సంబంధానికి వెతుక్కోకపోతే చెడ్డదానిని కలిగించే అపవాదికి నువ్వు చోటిస్తావు. పంతాలు ఉంటాయండి, పౌరుషాలు ఉంటాయండి, కానీ ప్రభువుని దూరం చేసుకునేంత బుద్ధి లేనితనం ఆ పంతంగా మారకూడదు. జాగ్రత్త. ఎలాంటి పరిస్థితి అయినా స్నేహంలో నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు ఆ ఫ్రెండ్ అంటే ఇష్టం లేదు. కొన్నిసార్లు ఈ కాలేజ్ పిల్లలతో గొడవలు ఉంటాయి. ఒక్కోసారి చీపా అనుకుంటారు, దూరంగా ఉంటారు. కానీ తెలివైనటువంటి స్నేహితుడు ఏ రోజు కూడా తన వల్ల స్నేహం ఎవరికీ చెడకుండా ఉండేలా చూసుకోవాలి. వాడి వల్ల నాకు ఇబ్బంది కలిగినా నా వల్ల ఇబ్బంది కలగకుండా నా హ్యాండ్ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి. అది మంచి స్నేహం. అలా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాలి, తపన పడాలి. అది ఇష్టం, దేవునికి ఇష్టం కూడా. సో జాగ్రత్త. అనుకున్న వాటిని సాధించడానికి నిర్దేశించని లేక ఊహించని ఫలితాలు నువ్వు తెచ్చుకుందామని చేసే ప్రతి ప్రయత్నము చెడ్డదాన్ని చేసేటువంటి క్రియే.
మొత్తానికి ఆ మామగారితో మాట్లాడాను. కాసేపు మాట్లాడిన తర్వాత ఆయనతో ఆ, ఆ అమ్మాయి యొక్క మనస్సులో ఉండేటువంటి బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అని 2 మాటలు చెప్పాను. నేను చెప్తుండేటప్పుడు ఆ, ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాళ్ళ అమ్మాయి బెంగళూరు నుంచి ఫోన్ చేసింది, డాడీ ఎలా ఉన్నావని. ఆయన ఫోన్ అయితే, ఏ అమ్మా నాకేమమ్మా అన్నాడు. ఒకసారి ఫోన్ ఇయ్యి అన్నాడు. మీ నాన్నకేమమ్మా, దేవుడు లేకుండా హ్యాపీగా ఉన్నాడు. అదేంటండి మా డాడీకి ఏమైందండి? నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, నీ ఇంటికి తన ఇల్లు వదిలేసి వచ్చిన అమ్మాయితో మాట్లాడడానికి ఇష్టం లేదట. ఏ రోజు మీరు కూడా చెప్పుండరు కదా, ఏంటిది ఈ మనస్సు ఏంటి అని కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అంది, అంకుల్ మేము ఎప్పుడూ అంత సీరియస్గా ఆలోచించలేదు ఈ విషయం. సో అది ఎప్పుడో జరిగిన విషయం. మా అన్నకే హ్యాపీ అయ్యి వాడు పెళ్లి చేసుకుని వాడు తెచ్చుకుని వాడు ఆనందంగా ఉంటే, పిల్లలతో సంతోషంగా ఉంటే, మా నాన్న ఎందుకు ఈ రోజుకి కక్ష కట్టున్నాడో నాకు అర్థం కాలేదు. సరే ఇప్పుడు మాకు తెలిసిందండి, మేము సెర్చ్ చేస్తామండి అంది. ఆ తర్వాత వెంటనే నేను ఫోన్ పెట్టేశాను. మేము మాట్లాడుకుంటున్నాం, ఇంకేదో సందర్భం విషయం మాట్లాడుతుంటే ఉన్నట్టుండి ఆయన ఫోన్ రింగ్ చేస్తున్నాడు. ఈయన రింగ్ చేస్తుంటే ఆ అమ్మాయి కట్ చేస్తుంది, కోడలు కట్ చేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత నాకు రాని ఫోన్ కాల్ వస్తుందంటే రాంగ్ కాల్ అనుకుంటుంది కానీ రైట్ కాల్ అనుకుంటుందా? ఇప్పుడు ఏదో రింగ్ అయిపోతే మనం కూడా అంటాం కదా, ఏమంటుంది దాన్ని, స్పామ్ కూడా కాదు అది, ఏదో నొక్కుపోయింది అంటాం కదా, ప్రెస్ అయిపోయిందా, ప్రెస్ అయిపోయింది అంటాం కదా, ఏంటది బై మిస్టేక్ ఏంటి, టచ్ అయిపోయింది, కరెక్ట్, టచ్ అయిపోయింది అంటాం కదా. ఇదే టచ్ అయిపోయింది అనుకుని ఆవిడ ఆగిపోయింది, ఎత్తట్లా. అప్పుడు నా ఫోన్ నుంచి చేశాను, చేస్తే అమ్మాయి ఎత్తింది. నన్ను ఎలా ఉన్నారో తల్లి అని అంటే, అన్న బాగున్నాను అన్నాను. ఫోన్ మీ మావయ్య గారు చేస్తుంటే ఎత్తట్లేదండి. మా మావయ్య గారు నాకు చేయడం ఏంటన్నా, అందుకే ఫోన్ కట్ చేస్తున్నాను. ఏం కంగారు పడకు, చేస్తానది మీ మావయ్యే, ఎత్తు ఫోన్ అన్న అనంటే, అన్న నిజమేనా ఇది అంది. నిజమే, ఆయనకి ఏదో బుద్ధి వచ్చింది మాట్లాడానంటే. ఫోన్ చేసి ఎత్తి ఏడుస్తున్నాడు ఆయన. ఈ పెద్ద మనిషి ఏడుపే, లిటరల్గా గొక్కపట్టి ఏడుస్తున్నాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకు వినపడుతుంది, మావయ్య గారు మావయ్య గారు మావయ్య గారు అంటుంది. ఈయన మాత్రం ఏడుపే ఏడుపే ఏడుపే. మాట్లాడని 8 సంవత్సరాల దుఃఖం ఎంతసేపు తీర్చుకుంటే పోద్దర్రా. అది ఏదో 8 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఉంటే 8 సంవత్సరాలు సుఖపడేవాడేమో కదా. మీ పక్కన అడగండి, ఇది నిజమే కదా అని. 8 సంవత్సరాలు సుఖం పోగొట్టుకుని నిన్ను ఏమనాలి, బుద్ధి లేనిదానా, ఏమనాలి నిన్ను. సో జాగ్రత్త. సో చెడ్డవాటిని కలిగించేటప్పుడు ఆ రోజు నీకు పంతంగా మారచ్చు, కానీ దాని పర్యవసానం నీకు సుఖం కవ్వదు, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈయన మాట్లాడాడు, అమ్మ నన్ను క్షమించన్నాడు, నేను ఇంటికి వస్తున్నాను, నేను ఏ రోజు నేను బాధ పెట్టను అని చెప్పాడు. అంతా అయిపోయింది. నా వైపు చూసి నాతో ఏడుస్తూ చేతులు పట్టుకుని, పాస్టర్ గారు ఈ మాట నాకు ముందెందుకు చెప్పలేదన్న, నాకేం తెలుసు నువ్వు మానేసావని, అది ఇంత పాటి దరిద్రంగా నువ్వు బిహేవ్ చేస్తావు, సంగ పెద్దవు కదా, నువ్వు సమాధానం ఉంటావు అనుకున్నాను నేను, ఎంత దరిద్రంగా ఉంటావు నాకేం తెలుసు, నాకు తెలియదు కదండి ఇలాంటి గొడవలు ఉంటాయని మీలోని, అంతా గోల్డ్ కవరింగ్ వర్క్ లాగా ఉన్నాయి నీ వ్యవహారం, ఏంటిదంతా అనంటే అప్పుడు అన్నాడు, లేదండి ఇంకెప్పుడు నేను ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటాను. వాళ్ళు చేసే పనులు నీకు నచ్చకపోవచ్చు, వాళ్ళ మాటలు నీకు కంపరాన్ని పుట్టించవచ్చు, వాళ్ళ ప్రవర్తన నీకు అసహ్యాన్ని పుట్టించవచ్చు, కానీ నీతో సంబంధం తెంచుకునే స్థితికి నువ్వు దిగజారద్దు, నువ్వు పాడు చేసుకోవద్దు. నువ్వు ఆ ప్రేమపూర్వకమైన ఆ చెడ్డవాటిని ఊహించని ఫలితాల కొరకు ఎదురు చూస్తూ నువ్వు తెలియకుండా చెడ్డవాటిని కలిగించుకునే స్థితికి మార్చుకోవద్దు. క్రమశిక్షణ వేరు, అక్రమము వేరు. మళ్ళీ చెప్తున్నాను, క్రమశిక్షణ వేరు, అక్రమం వేరు. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి, దుష్టులుగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని పోలీసు వారు ప్రేమగా పరిచయం చేస్తారా? ఏం చేస్తారు? అది కఠినంగానే ఉంటుంది. కారణం ఏంటి? మొన్న ఒక కుర్రోడు, బాగా దెబ్బలు తిన్న కుర్రోడు వచ్చాడు నా దగ్గరికి. ఏమైందిరా కాళ్ళు కంటే అంటే, ఇంక పోలీసులు కుట్టారా అన్నాను. ఎక్కడ కుట్టారంట? అరికాళ్ళ మీద కుట్టారంట, లెగ్మెంట్స్ తెగిపోయినాయి. ఇంకా మరాడు లైఫ్లో షూ వేసుకోలేడాడు, షూ వేసుకున్నాడు, ఆడికి చుక్కలు కనబడిపోతాయి, అలా కొడతారు. అది కొట్టేసి ఎందుకు రానంటే ఈవ్ టీచింగ్ కేసు. నువ్వెందుకు వెళ్ళావు అంటే, ఫ్రెండ్ సరదాగా రమ్మంటే వెళ్ళానన్న. అవును రాడు, అక్కడికి వెళ్ళింది అది ఏడిపించడానికి కదా, ఆ టైంలో నాకు కూడా నచ్చిందన్న, అందుకే దెబ్బలు తిన్నాడు. బాగానే ఉంది. పోలీసు వాళ్ళు కొట్టారు. మంచి కొడతారా చెడ్డ కొడతారా?
ఇప్పుడు ఆడిని ఎవడైనా పిలిచి ₹1,00,00,000 ఇస్తాను ఒక అమ్మాయిని ఏడిపించమనండి ఏమంటాడు? వెళ్తాడా? ఆడు సొట్టకాలు చూసుకుని నువ్వు వెళ్తే ఇలాగ అయిపోతావు అని చెప్తాడు. ఇదేమంటారు? దండన, క్రమశిక్షణ, శిక్ష. ఇవన్నీ నువ్వు అనుకునేటువంటి సంబంధాన్ని నెరవేర్చుకోవటానికి ఉపయోగించుకునే పద్ధతులు కావు. ఇవి చేయాల్సింది వాటి దగ్గర వాటిని వచ్చిపెట్టండి. అక్కడ మీరు వెళ్ళి ప్రేమని, జాలని, దయ్యని, ఆత్మీయతని, సమాధానం అని ఎతక్కండి. ఆడితో సమాధానం ఎతికితే ఇంకో 10 మంది జడగొట్టేస్తాడు. సో ఆడికి ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చుకోవాల్సింది. చట్టం దాని పని దాన్ని చేసుకెళ్ళిపోద్ది. అదంతే. దేవుడు పని చేసుకెళ్ళిపోతాడు. నీ ఆత్మీయతనో, జాలి గుణంతోనో, ప్రేమ గుణంతోనో అక్రమమైన దాని వైపు నువ్వు మొగ్గు చూపి అది ఆత్మీయత అనుకోవద్దు. ఇవ్వాల్సిన దగ్గర కఠినంగా ఉండండి. ఒక తల్లి మనసు ఏంటి? కఠినంగానూ ఉండాలి, కృపతోనూ ఉండాలి, ప్రేమతోనూ ఉండాలి. క్రీస్తు మనసు ఏంటి? కఠినమును కృపయు కలిగి ఉండే దేవుడు. సో మనం కూడా అలాగే ఉండాలి. అంతేగాని ఎక్కడ ఏది చేయాలో తెలియకుండా అది భక్తి అనుకుని అందరితోనూ ముసుగేస్తే నీకే నష్టం. సమాజానికి నీ వల్ల చాలా హాని కలుగుద్ది. అలాంటి పని చేయదు. తర్వాత ఊహించని ఫలితాల కొరకు సాధించాలి అనుకునేటువంటి ఒక పద్ధతి ఒకటి కాక పథకాలు మరియు ప్రణాళికలు వేసి చేసేటువంటి స్వలాభపు పనులు. పథకం ప్రకారము అంటే స్క్రిప్ట్ రాస్తామన్నమాట. ఏది ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా చేయాలన్నది పథకం ప్రకారము చేయటం, ప్రణాళికలు వేయటం. ఇప్పుడు కాదు కానీ పుట్టినరోజు ఇప్పుడు కాదు కానీ దాని బర్త్డేకి మనం ఫోన్ కట్టేద్దాంరా, అప్పుడు తెలుసు దానికంటే. ఇది ఎప్పుడు నుంచి చేస్తావు ప్లాను? ఇప్పుడు కాదు కానీ వాళ్ళ ఇంట్లో రేపు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది కదా, అప్పుడు మనం దానికి చూపిద్దాంరా అంటే ఎందుకు ఇప్పుడు నుంచి ప్లాన్ వేస్తున్నావు? నువ్వు ఏదో చేయాలనుకుంటున్నా కానీ ఎప్పుడు చేయాలనుకుంటున్నావో డిసైడ్ అయిపోయావు. ఆ రోజు వాళ్ళని ఏడిపించాలంటే ఈ రోజు నుంచి మనం చెయ్యాలి అనుకునే కొంతమంది ఉంటారు. మరి కొంతమంది ఏమంటారు తెలుసా? అంతా బట్టలకి లైనింగ్లు, మ్యాచింగ్లు, అద్దాలు, బ్లౌజులు అన్నీ కుట్టించేసుకుంటారు. రెడీగా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంటారు. ఆ టైంకి వాళ్ళు ఆయన పెట్టేస్తాడు, నువ్వు వెళ్ళి అంటాడు. ఈయన ముందు నుంచే డబ్బులు ఇచ్చినోడు ఈడే, వెళ్ళవా అంటాడు. ఈయన ఇంటెన్షన్ ఏంటి? ఆ టైంకి కనుక నొక్కితే వాళ్ళ ఆవిడ ఏడుస్తుంది, వాళ్ళు ఏడుస్తారు. ప్లాన్ ఎప్పుడుది? ఎగ్జిక్యూషన్ టైం కోసం వెయిటింగ్. ఇరాను ఇజ్రాయెల్ మీదకి బాంబు ఎప్పుడో తయారు చేసింది. మొన్న వెళ్ళి ట్రంప్ వేసాడు. వీడు వస్తాడని ఆడికి తెలీదు. ఇలాగే ఉంటుంది. ప్లాన్ ఎగ్జిక్యూషన్స్ ఇలాగే ఉంటాయి. మనం కూడా ఇలాగే తయారవుతుంటాం. ఎప్పుడు చేయాలో తెలుసు, ఎందుకు చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. ఏమండి మీరు రారా అంటే వెళ్ళు, నువ్వు వెళ్ళు, తయారయ్యావు కదా, కొనుక్కున్నావు కదా, తయారు చేసుకున్నావు కదా, వెళ్ళు. ఎవడు సాధిస్తాడు? ఈవిడ్ని, వాళ్ళని. ఈవిడ రాకపోతే ఫోన్లు వచ్చేది, ఏంటి వదినా ఇంకా రాలేదు, అన్నయ్య రావట్లేదు, అక్క రావట్లేదు. ఇవేమో మీ అన్న రావట్లేదని చెప్పలేదు. ఈయన్ని అడిగాడు అనుకోండి, మీ వదిన ఇంకా తయారవట్లేదు అనేస్తారు. అంతే సింపుల్. ఏంటి నీ ప్లాను? నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? చెడ్డ వాటిని కలిగించడంలో నీ మనస్సు చిన్న చిన్న విషయాల దగ్గర చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుందేమో కదా. మానగలవా? అలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ప్లెయిన్గా ఉండగలరా? ఓపెన్గా ఉండగలమా? యథార్థంగా ప్రవర్తించగలమా? దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడర్రా. దేవుడు అక్రమం చేయడర్రా. దేవుడు మోసం చేయడర్రా. మనతో మాట్లాడటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడర్రా. మరి మనం ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాం? ఇలాంటి చెడ్డవాటి వైపు ఎందుకు ఆకర్షించబడుతున్నాం? మాటలో మోసం, క్రియలో మోసం, ఉద్దేశంలో, వ్యక్తిత్వంలో మోసం. ఇలాంటి మోసాలను శిక్షించే దేవుడితో ఉండి కూడా మనం మోసగించబడుతున్నారు, మార్చుకోకపోతున్నామంటే లక్ష్యం ఏదోగా పనిచేస్తున్నాం. అపవాది కేంద్రంగా పనిచేస్తున్నామేమో, ఆత్మ కేంద్రంగా మనం లోపడలేకపోతున్నామేమో కదా. ప్రయత్నించేద్దామా? దాన్ని గెలవడానికి అడుగుదామా? చిన్న విషయంలో కూడా చేయొద్దు. ఎవ్వరికీ అపకారం, అటు దేవుని నియమముకు కానీ, సంగమునకు కానీ, క్రీస్తుకి కానీ వ్యతిరేకం కలిగించే శత్రువుకు కానీ, మనిషికి కానీ, పొరుగువానికి కానీ, రక్త సంబంధికి కానీ, సంగమునకు కానీ, సేవకునికి కానీ, ఆఖరికి నీకు నువ్వుగా కూడా హాని చేసుకోకుండా ఆత్మీయమైన సమాధానం తెచ్చుకోవటానికి హృదయాన్ని సిద్ధపరచుకుందామా? ప్రార్థించేద్దాం.